హాయ్ అండి. అందరికీ నమస్తే. నా పేరు మహి. మహీ కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కథ హృదయ బంధం ఎపిసోడ్ 1. రామాపురం అనే ఒక అందమైన చిన్న పల్లెటూరులో స్నేహ నివసిస్తూ ఉంటుంది. స్నేహకు చిన్నప్పటి నుండి చదువుకోవడమే ప్రపంచం. పెద్ద చదువులు చదివి సమాజంలో గొప్ప స్థాయిలో నిలబడాలనేది ఆమె ఏకైక ఆశయం. అయితే ఆమె తండ్రి సుభద్రయ్యకు మాత్రం ఆడపిల్లకు చదువు దండగ, త్వరగా పెళ్లి చేసి పంపేయాలనే పాతకాలపు ఆలోచనలు ఉంటాయి. గ్రామంలోనే మోతుబరిగా ఉన్న విక్రాంత్ అనే వ్యక్తితో స్నేహకు పెళ్లి నిశ్చయం చేస్తాడు. విక్రాంత్ మనుషుల భావాలకు విలువ ఇవ్వని కఠినమైన స్వభావం ఉన్నవాడు. పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం కావడం స్నేహకు అస్సలు ఇష్టం ఉండదు. తన కలలను చంపుకోవడం ఇష్టం లేక పెళ్లి రోజే ఎవరికీ చెప్పకుండా మండపం నుండి ధైర్యంగా తప్పించుకొని నగరానికి పారిపోతుంది. హైదరాబాద్ నగరం చేరుకున్న స్నేహకు అక్కడ ఎవరూ తెలిసినవారు ఉండరు. వెంట తెచ్చుకున్న కొద్దిపాటి డబ్బులతో నగరంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వివేకానంద డిగ్రీ కాలేజ్లో ప్రవేశం పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతుంది. కానీ సరైన ఆధారాలు, సర్టిఫికేట్లు లేకపోవడంతో అడ్మిషన్ దొరకడం కష్టమవుతుంది. అయినా సరే వెనకడుగు వేయకుండా కాలేజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కాలేజీ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ తన కారులో కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెడతాడు. అభయ్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సమయపాలనకి పెద్దపీట వేస్తాడు. కాలేజీ రూల్స్ విషయంలో ఎవరినీ క్షమించడు. కాలేజీ గేటు వద్ద గందరగోళంగా ఉండడం చూసి అభయ్ కారు దిగి స్నేహ దగ్గరకు వస్తాడు. అనుమతి లేకుండా కాలేజీ ప్రాంగణంలోకి ఎలా వచ్చావని స్నేహను కఠినంగా మందలిస్తాడు. స్నేహ కూడా తగ్గకుండా చదువుకోవాలనే తన తపనను వివరిస్తూ అతనితో ధైర్యంగా మాట్లాడుతుంది. కానీ రూల్స్ ప్రకారం ప్రాసెస్లో రావాలి అని చెప్పి అభయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మొదటి రోజే అభయ్ కఠినమైన ప్రవర్తనను చూసిన స్నేహ అతనిపై ఒక ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటుంది. అభయ్ కూడా స్నేహను ఒక పొగరుబోతు అమ్మాయిగా భావిస్తాడు. మరుసటి రోజు స్నేహ ఎలాగోలాగా కాలేజీ ప్రిన్సిపల్ను కలిసి తన పాత మార్కుల లిస్టు చూపించి ప్రొవిజనల్ అడ్మిషన్ సంపాదిస్తుంది. హాస్టల్లో ఉంటూ కాలేజీకి రావడం ప్రారంభిస్తుంది. కానీ మొదటి రోజే క్లాస్కి కొన్ని నిమిషాలు ఆలస్యం అవుతుంది. యాదృచ్ఛికంగా ఆ క్లాస్ తీసుకుంటున్నది స్వయంగా ఎండి అభయ్. టైం పాటించలేదనే నెపంతో అభయ్ ఆమెను క్లాస్ బయట నిలబెడతాడు. తోటి విద్యార్థుల ముందే తనను అంతగా అవమానించడంతో స్నేహకు అభయ్పై కోపం మరింత పెరుగుతుంది. క్లాస్ పూర్తయ్యాక అభయ్ క్యాబిన్కి వెళ్ళి తన ఆలస్యానికి గల కారణాన్ని ధైర్యంగా వివరిస్తుంది. అదే కాలేజీలో శారదా మేడం అనే లెక్చరర్ పనిచేస్తుంటారు. ఆమె చాలా దయగలవారు. విద్యార్థుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటారు. క్లాస్లో స్నేహ తెలివితేటలను, చదువుపై ఉన్న శ్రద్ధను శారదా మేడం గుర్తిస్తారు. ఆమెను ప్రత్యేకంగా పిలిచి అభినందించి చదువులో ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని అభయమిస్తారు. నగరంలో ఒంటరిగా ఉన్న స్నేహకు శారదా మేడం ఆదరణ ఒక పెద్ద కొండంత అండగా మారుతుంది. శారదా మేడంని తన సొంత తల్లిలా భావించడం మొదలుపెడుతుంది స్నేహ. అయితే స్నేహకు ఒక విషయం వింతగా అనిపిస్తుంది. శారదా మేడం అంటే కాలేజీలో అందరికీ గౌరవమే. కానీ అభయ్ మాత్రం ఆమెను అస్సలు పట్టించుకోడు. ఆమె ఎదురొచ్చినా చూడనట్లు వెళ్ళిపోతాడు లేదా కటువుగా మాట్లాడతాడు. కాలేజీ ఎండి అయ్యుండి ఒక సీనియర్ లెక్చరర్తో అంత విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో స్నేహకు అర్థం కాదు. శారదా మేడం కళ్ళల్లో అభయ్ని చూసినప్పుడల్లా ఒక రకమైన బాధ, కన్నీళ్లు కనిపించడం స్నేహ గమనిస్తుంది. ఈ ఇద్దరి మధ్య ఏదో తెలియని గతం ఉందని అనుమానం స్నేహ మనసులో మొదలవుతుంది. కాలేజీలో వార్షిక ప్రాజెక్ట్ పనులు ప్రారంభమవుతున్నాయి. అభయ్ ప్రతి విద్యార్థికి ఒక కఠినమైన టాస్క్ ఇస్తాడు. స్నేహకు ఇచ్చిన టాస్క్ చాలా కష్టమైనది కావడంతో ఆమెను ఇబ్బంది పెట్టడానికి అభయ్ కావాలని ఆ టాస్క్ ఇచ్చాడని భావిస్తుంది.
అయితే స్నేహ సవాలుగా తీసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తుంది. ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు స్నేహ వర్క్ చూసి అభయ్ మనసులోనే ఆశ్చర్యపోతాడు. ఆమె తెలివితేటలను మెచ్చుకోవాలని అనిపించినా బయటపడకుండా కేవలం గుడ్ అని మాత్రమే చెప్పి పంపేస్తాడు. మరోవైపు శారదా మేడం ఆరోగ్యం హఠాత్తుగా క్షీణిస్తుంది. క్లాస్ రూమ్లోనే ఆమె కళ్ళు తిరిగి పడిపోతారు. అది చూసిన స్నేహ కంగారుపడి శారదా మేడంని హాస్పిటల్లో చేర్పిస్తుంది. ఈ విషయం తెలిసిన అభయ్ కూడా హాస్పిటల్కి వస్తాడు. కానీ శారదా మేడం గదిలోకి వెళ్లకుండా బయటే నుంచుండిపోతాడు. అతన్ని చూసిన స్నేహ బయటకు వచ్చి శారదా మేడంకి బాలేదు, లోపలికి వచ్చి చూడమని కోరుతుంది. కానీ అభయ్ నిర్దాక్షిణ్యంగా నిరాకరించి ఆమెకు హాస్పిటల్ ఖర్చులు కాలేజీ ఫండ్ నుండి కట్టమని చెప్పి వెళ్ళిపోతాడు. అభయ్ అంత రాతిగుండె కలిగిన వాడిగా ప్రవర్తించడంతో స్నేహ తట్టుకోలేకపోతుంది. అభయ్ని నిలదీయడానికి అతని క్యాబిన్కి వెళ్తుంది. ఒక మనిషి ప్రాణాపాయంలో ఉంటే కూడా అంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారని అభయ్ని ప్రశ్నిస్తుంది. దాంతో కోపంతో ఊగిపోయిన అభయ్ ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపి నీ చదువు నువ్వు చూసుకో అని గట్టిగా హెచ్చరిస్తాడు. కానీ అభయ్ కళ్ళల్లో కోపం వెనుక ఏదో పెద్ద గాయం ఉందనే విషయాన్ని స్నేహ ఆ క్షణంలో పసిగడుతుంది. స్నేహ అభయ్ని నిలదీసిన తర్వాత అతని ప్రవర్తన వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని గట్టిగా నిశ్చయించుకుంటుంది. శారదా మేడం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి కాలేజీకి తిరిగి వచ్చాక స్నేహ ఆమె వద్దకు వెళ్ళి నైస్గా మాట కలిపి అభయ్ గురించి అడగడం ప్రారంభిస్తుంది. మొదట్లో శారదా మేడం నిజం చెప్పడానికి సంకోచించినా స్నేహ చూపుతున్న ప్రేమాభిమానాలను చూసి మనసు విప్పి నిజం చెబుతుంది. శారదా మేడం మరెవరో కాదు, అభయ్ సొంత తల్లి అని తెలిసిన స్నేహ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతుంది. చిన్నతనంలో కొన్ని కుటుంబ పరిస్థితులు, అపార్థాల వల్ల శారద ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చిందని, దాంతో అభయ్ తన తల్లి త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఆమెపై ద్వేషం పెంచుకున్నాడని స్నేహకు అర్థమవుతుంది. ఈ నిజం తెలుసుకున్న తర్వాత స్నేహ మనసు ద్రవించిపోతుంది. తల్లి కొడుకుల మధ్య ఉన్న ఈ పెద్ద గోడను ఎలాగైనా బద్దలు కొట్టాలని అభయ్ మనసులో తన తల్లి పట్ల ఉన్న అపోహలను తొలగించాలని అనుకుంటుంది. కాలేజీలో ఒక ప్రత్యేకమైన ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంది. ఆ ప్రాజెక్టుకి శారదా మేడంను మెంటర్గా, అభయ్ని సూపర్వైజర్గా ఉండేలా ప్లాన్ చేస్తుంది. కావాలనే వారిద్దరిని ఒకే వేదికపైకి తెచ్చి ఇద్దరూ కలిసి పనిచేసేలా వాతావరణాన్ని సృష్టిస్తుంది. మొదట్లో అభయ్ ఈ ప్లాన్కి ఒప్పుకోకపోయినా ప్రాజెక్ట్ ప్రాముఖ్యత దృష్ట్యా అంగీకరించక తప్పదు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా అభయ్ శారదా మేడం తరచూ ముఖాముఖి చర్చించుకోవాల్సి వస్తుంది. ఒకరోజు లేట్ నైట్ వర్క్ జరుగుతున్న సమయంలో శారదా మేడం పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అభయ్కి ఇష్టమైన టిఫిన్ తెచ్చి ఇస్తుంది. అభయ్ పైన కోపం నటిస్తున్న లోపల తన తల్లి చేతి వంటను, ఆమె అనురాగాన్ని గుర్తించి కాసేపు నిశ్చేష్టుడైపోతాడు. అయితే తనలోని అహంకారం, పాతగాయాలు బయటపడకుండా వెంటనే ఆ ప్రదేశం నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ సన్నివేశాన్ని దూరం నుండి గమనిస్తున్న స్నేహకు అభయ్ మనసులో తల్లి పట్ల ఇంకా ప్రేమ సజీవంగానే ఉందనే నమ్మకం కుదురుతుంది. మరోవైపు స్నేహ స్వగ్రామమైన రామాపురం నుండి ఆమె తండ్రి సుభద్రయ్య, విక్రాంత్ పంపిన మనుషులు నగరానికి చేరుకుంటారు. స్నేహ హైదరాబాద్లోనే ఉంటూ చదువుకుంటుందనే రహస్య సమాచారం విక్రాంత్కు అందుతుంది. వారు రహస్యంగా వివేకానంద కాలేజీ పరిసరాల్లో నిఘా పెడతారు. స్నేహ హాస్టల్ నుండి కాలేజీకి వెళ్లే దారిలో ఆమెను కంటికి రెప్పలా కనిపెడుతూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం స్నేహ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా విక్రాంత్ మనుషులు ఆమెను చుట్టుముట్టి బలవంతంగా కారులో ఎక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు. స్నేహ గట్టిగా కేకలు వేస్తూ వారితో ధైర్యంగా పోరాడుతుంది. సరిగ్గా అదే సమయానికి అభయ్ తన కారులో ఆ దారిలో వెళ్తుంటాడు. రోడ్డుపైన గొడవను చూసి కారు ఆపి స్నేహ ప్రమాదంలో ఉందని గ్రహించి వెంటనే కారు దిగుతాడు. రౌడీలపై విరుచుకుపడి వారిని చితకబాది స్నేహను కాపాడుతాడు. అభయ్ సమయానికి రాకపోతే తన పరిస్థితి ఏమయ్యేదో అని తలుచుకుని స్నేహ భయంతో వణికిపోతూ అభయ్ని గట్టిగా పట్టుకుంటుంది. అభయ్ ఆమెను ఊరడించి
తన కారులో హాస్టల్ దగ్గర సురక్షితంగా దింపుతాడు. ఆ రాత్రి అభయ్ ధైర్యం, ఆమె పట్ల అతను చూపించిన శ్రద్ధ చూసి స్నేహ మనసులో అతనిపై సరికొత్త గౌరవం, ఒక తెలియని అనుభూతి చిగురిస్తాయి. రౌడీల దాడి ఘటన తర్వాత అభయ్ మనసులో కూడా అనేక ఆలోచనలు మొదలవుతాయి. స్నేహ సురక్షితంగా ఉందో లేదో అని ఆ రాత్రంతా అతను సరిగ్గా నిద్రపోలేకపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వచ్చిన అభయ్ స్నేహ గురించి ఆరా తీస్తాడు. ఆమె క్లాస్కి వచ్చిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటాడు. క్లాస్ ముగిసిన తర్వాత స్నేహను ప్రత్యేకంగా తన క్యాబిన్కి పిలిపిస్తాడు. నిన్నటి సంఘటన గురించి అడుగుతూ, నగరంలో నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రశ్నిస్తాడు. స్నేహ తన పల్లెటూరి గతం, తండ్రి బలవంతపు పెళ్లి, విక్రాంత్ బెదిరింపుల గురించి నిజాయితీగా అబ్బాయికి వివరిస్తుంది. స్నేహపడుతున్న కష్టాలు, ఆమె ధైర్యాన్ని విన్న అభయ్ మనసులో ఆమె పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. ఒక సాధారణ అమ్మాయి తన ఆశయం కోసం ఇంత పెద్ద పోరాటం చేస్తోందా అని ఆశ్చర్యపోతాడు. ఆమె చదువుకు, రక్షణకు ఇకపై తనే పూర్తి బాధ్యత తీసుకుంటానని మాట ఇస్తాడు. కాలేజీ సెక్యూరిటీని అప్రమత్తం చేసి విక్రాంత్ మనుషులు కాలేజీ ప్రాంగణంలోకి రాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాడు. అభయ్ తన కోసం తీసుకుంటున్న శ్రద్ధను చూసి స్నేహ మనసులో ఆనందం పొంగిపొర్లుతుంది. ఇద్దరి మధ్య ఉన్న పాత పగలు, అపోహలు తొలగిపోయి ఒక మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యంలో అభయ్ ఎదుగుదలను తట్టుకోలేని అతని బాబాయ్ కొడుకు విక్రమ్ రంగంలోకి దిగుతాడు. విక్రమ్ బయటికి చాలా మంచివాడిలా నటిస్తూనే లోపల కాలేజీ ఎండీ పీఠాన్ని దక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. అభయ్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల అతన్ని దెబ్బతీయడం విక్రమ్కు సాధ్యం కావడం లేదు. సరిగ్గా అదే సమయంలో అభయ్ స్నేహల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని విక్రమ్ గమనిస్తాడు. అభయ్ని మానసికంగా దెబ్బతీయడానికి స్నేహను ఒక ఆయుధంగా వాడుకోవచ్చని విక్రమ్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కాలేజీలో జరగబోయే వార్షిక సాంస్కృతిక ఉత్సవాల బాధ్యతను అభయ్ స్నేహకు అప్పగిస్తాడు. ఈ ఈవెంట్ ద్వారా కాలేజీకి మంచి పేరు రావాలని స్నేహ అహోరాత్రులు కష్టపడుతుంది. కానీ విక్రమ్ రహస్యంగా ఈవెంట్ ఫండ్స్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆ నిందను స్నేహపై వేసేలా నకిలీ ఆధారాలను సృష్టిస్తాడు. ఈ విషయం కాలేజీ బోర్డు మెంబర్స్ వరకు వెళ్ళేలా చేస్తాడు. అందరి ముందు స్నేహను దొంగగా నిలబెట్టి ఆమె ద్వారా అభయ్ ఇమేజ్ను కూడా మార్కెట్లో తగ్గించాలని విక్రమ్ కుట్ర పన్నుతాడు. ఫెస్ట్ ప్రారంభానికి ముందు రోజు బోర్డు మెంబర్స్ కాలేజీకి వచ్చి ఫండ్స్ దుర్వినియోగంపై స్నేహను నిలదీస్తారు. స్నేహ తనకు ఏమీ తెలియదని, తాను నిజాయితీగా పనిచేశానని ఏడుస్తూ చెబుతుంది. బోర్డు మెంబర్స్ ఆమెను కాలేజీ నుండి సస్పెండ్ చేయాలని ఒత్తిడి చేస్తారు. కానీ అభయ్ స్నేహకు పూర్తి కొండంత అండగా నిలబడతాడు. స్నేహ ఎలాంటి తప్పు చేయలేదని నాకు నమ్మకం ఉంది. నిజ నిజాలు తేలే వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని బోర్డు మెంబర్లకు గట్టిగా తేల్చి చెప్తాడు. అభయ్ తనపై ఉంచిన నమ్మకానికి స్నేహ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.